సృష్టి ఆరంభంలో విశ్వం కాంతిరహితంగా ఉన్నప్పుడు ఒకసారి బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు మధ్య ఒక ప్రశ్న పుట్టింది. ఎవరు శ్రేష్ఠుడు? ఎవరు ఈ సృష్టికి మూలకారణం? బ్రహ్మదేవుడు అన్నాడు, నేనే సృష్టికర్తను. అందువల్ల నేను శ్రేష్ఠుడను. విష్ణువు అన్నాడు, నేనే జగత్రక్షకుడను. అందువల్ల నేనే శ్రేష్ఠుడను. ఇలా వాదన తీవ్రమవుతూ దేవలోకమంతా ప్రకంపించిపోయింది. ఆ సమయంలో ఆకాశమంతా ఒక మహాజ్యోతి విరాజిల్లింది. అది ఎక్కడ మొదలైందో ఎక్కడ ముగిసిందో ఎవరూ గ్రహించలేకపోయారు. అది ఒక అనంత జ్యోతి స్తంభం, శివలింగ రూపం. బ్రహ్మదేవుడు పైకి ఎగిరాడు ఆ జ్యోతి తల కనుగొనడానికి. విష్ణువు వరాహమూర్తిగా మారి క్రిందికి వెళ్లాడు ఆ మూలాన్ని కనుగొనడానికి. యుగాల తరబడి వెతికినా ఆ జ్యోతి ఆది లేదా అంతం ఎవరికీ కనబడలేదు. చివరికి విష్ణువు వినయంతో ఒప్పుకున్నాడు, ఈ జ్యోతి అనంతం. దానిని గ్రహించలేకపోయాను. కాని బ్రహ్మదేవుడు తన గర్వంలో ఒక పువ్వును సాక్షిగా చూపిస్తూ చెప్పాడు, నేను ఆ జ్యోతి శిఖరాన్ని చూశాను. అప్పుడే ఆ అనంత జ్యోతి రూపం నుండి భగవాన్ శివుడు ప్రత్యక్షమయ్యాడు. జటాజూటంతో త్రినేత్రంతో జ్యోతి స్వరూపంగా నిలిచాడు. శివుడు విష్ణువుతో అన్నాడు, జగత్రక్షకుడను కూడా నీవు వినయంతో నిజం చెప్పావు. నీకు సదా పూజ లభిస్తుంది. తర్వాత బ్రహ్ముని వైపు తిరిగి అన్నాడు, అబద్ధం చెప్పినవాడికి పూజ ఉండదు. అప్పటినుంచే బ్రహ్మదేవునికి ఆలయాలు అరుదుగా ఉన్నాయి. శివుడు తన కుడి భ్రూవిలాసం నుంచి ఒక తేజోవంతమైన నల్లవర్ణ మూర్తిని సృష్టించాడు. ఆయనే కాలభైరవుడు. ఆ క్షణంలో ఆకాశం కంపించింది. దేవతలు భయపడ్డారు. ఆ మూర్తి నల్లని మెరుపు వలె ఉండి త్రినేత్రుడై కపాలమాల ధరించి ఉన్నాడు. తన చేతిలో ఖడ్గం మరియు దమరుకం, తన వామభాగంలో మహాకాళి శక్తిని కలిగి ఉన్నాడు. ఆయన శివుడికి నమస్కరించి, నా విధి ఏమిటి అని అడిగాడు. శివుడు చిరునవ్వుతో అన్నాడు, సత్యం నీ అవమానించిన వారిని శిక్షించుట నీ కర్తవ్యం. సృష్టికర్త అయినా అహంకారంతో తప్పు చేసినా న్యాయానికి ముందు ఎవరు మినహాయింపుకారు. భైరవుడు బ్రహ్ము వైపు చూశాడు. అతని 5వ తల నుంచి ఇంకా అహంకార వాక్యాలు వినిపిస్తున్నాయి. నేనే సృష్టికర్త, నేనే సర్వోత్తముడు. ఆ క్షణంలో భైరవుడు ఖడ్గాన్ని పైకెత్తాడు. ఒక మెరుపు వలె గర్జనతో అతడు బ్రహ్ము 5వ తలను నరికేశాడు. ఆకాశం కంపించింది. దేవతలు మౌనమయ్యారు. అహంకారం క్షణంలో నశించింది. బ్రహ్ము వినయంతో నమస్కరించాడు, మహేశ్వర, నా అహంకారానికి శిక్ష యోగ్యమే. ఇప్పుడే తెలుసుకున్నాను. సృష్టి కేవలం మీ లీల. అయితే బ్రహ్ముని తల నరుకుట వల్ల భైరవునికి ఒక బ్రహ్మహత్యా దోషం ఏర్పడింది. ఆ తల అతని చేతిలో అంటుకుపోయింది. అప్పుడు శివుడు అన్నాడు, భైరవ, నీవు న్యాయం చేశావు. కాని దోషాన్ని తపస్సుతో నివారించాలి. భూమి మీద భిక్షాటన రూపంలో తిరుగు. భైరవుడు వినయంతో అంగీకరించి భిక్షాటన రూపంలో బ్రహ్మ తల చేతిలో పట్టుకుని భూమంతా తిరిగాడు. ప్రతి గ్రామంలో, ప్రతి దేవాలయంలో ఆయన భిక్ష అడుగుతూ భక్తులకు వినయం పాఠం బోధించాడు. చివరగా ఆయన కాశీక్షేత్రం చేరినప్పుడు ఆ తల భూమికి తగిలి విడిపోయింది. అప్పుడు ఆ దోషం తొలగింది. భైరవుడు విముక్తి పొందాడు. శ్రోతలారా, ఇది కేవలం దేవతల మధ్య పోటీ కాదు. ఇది దైవలీల, మనకు పాఠం చెప్పడానికి ఆచరించిన లీల. త్రిమూర్తులు శాశ్వతులు, అజరామరులు. వారికి గర్వం, అసూయ, స్పర్ధ లేవు. కాని వారు చేసే ప్రతి చర్య భక్తులకు సత్యం నేర్పడానికి, ఆత్మాన్వేషణకు దారి చూపడానికి. బ్రహ్ముడు అబద్ధం చెప్పడం ద్వారా మనకు చెబుతాడు, జ్ఞానం ఉన్నవాడు కూడా అహంకారం ప్రదర్శిస్తే అది నాశనానికి దారి తీస్తుంది. విష్ణువు వినయంగా ఒప్పుకోవడం ద్వారా మనకు చెబుతాడు, ఎంతటి గొప్పవారు అయినా కొన్నిసార్లు వినయంతో తగ్గడం చాలా గొప్ప సత్ఫలితాన్ని కలిగిస్తుంది. శివుడు జ్యోతి రూపంలో కనిపించి మనకు చెబుతాడు, దైవం రూపాల్లో పరిమితం కాదు. అది జ్ఞానం, సత్యం, కరుణ. అహంకారాన్ని విడిచిపెట్టండి, వినయాన్ని అలవరచండి, సత్యంలో నిలిచిపోండి. శివుడు ఎల్లప్పుడూ మీ హృదయంలో ప్రకాశిస్తాడు. అనాదిమధ్యాంత విహీన జ్యోతి శివోనంతో నమోస్తుతే. సత్యస్వరూపం భజతాం ప్రసన్నం నత్వా లింగం విమోక్షమస్నుతే.